క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు మనం ఎదుగుతుంటే అంటే మీరు దేనికి వైరల్ అయ్యారో దేనికో దానికి వైరల్ అయ్యారు. బట్ కుషిత అనే ఆమె ఎంత క్యూట్ గా ఉంటది కాబట్టి అందరూ షేర్ చేసుకోవడానికి ఇష్టపడ్డారు. ఆమె ప్రొఫైల్ కావచ్చు, ఏదో ఆ న్యూస్ లో కనిపించిన ఐటమ్ కావచ్చు, బికాస్ మీరు ఎంత క్యూట్ గా ఉంటారు కాబట్టి. కొంతమంది క్రెడిట్ కొట్టడానికి అప్పుడు వచ్చేసి నేను ఎవరి గురించి మాట్లాడుతున్నా మీకు అర్థమైంది. ఓకే, వచ్చి నేనే చెప్పాను 1 సంవత్సరంన్నరలో నీకు దశ మారుతుందని చెప్పాను అంటారు. పేరు వాడే పర్వాలేదు. క్రెడిట్ కొట్టడానికి కొంతమంది రెడీగా ఉంటారు అనమాట. నేను ఇష్యూ అయిన తర్వాతే కలిసా ఆయన్ని. నేను అదే అనుకున్నా, ఇష్యూ అయిన తర్వాత కలిసా, ముందు కలవలేదు కదా, అయిన తర్వాత కలిసా ఎందుకు ఇలా అన్నారు అని. మరి ఏంటో అంటే ఆల్రెడీ చాలా మందికి ఆ ఒపీనియన్ ఉంది, ఈయన క్రెడిట్ ఎప్పుడు కొడదామా అన్నట్టు రెడీగా ఉంటారని. బట్ మీరు మీ స్టేట్మెంట్ కొంచెం ప్రూవ్ చేసింది, కొంచెం దగ్గర చేసింది ఆ అనుమానాలకి. మీకు అలా కనిపించిందా? మరి తప్పు కదా అలా అనడం. ఇష్యూ తర్వాత కలిసిన తర్వాత నా వల్ల నేను చెప్పాను, నేను చెప్పినందుకే ఫేమస్ అయిందంటే స్టేట్మెంట్. మీరు చెప్పారు కదా పాజిటివ్ గా అవ్వలేదు కదా, మరి నెగిటివ్ గా అయ్యారు కదా అని. ఏదో ఒకటి నేను చెప్పాను కదా వైరల్ అయ్యారు కదా అంటారు. ఈ సినిమా ఏమవుతుందో బాగుందండి, డైరెక్ట్ గా బాగుంది కదా. 8th వస్తుంది కదా, ఇప్పుడు చెప్పమన్నాడు కుషిత సినిమా 8th వస్తుంది, చెప్పండి ఆయనకి ఒకసారి ఏంటి దీని పరిస్థితి ఏంటో చెప్పమనండి. క్రెడిట్ కొట్టడానికి రెడీగా ఉంటారు బ్రో ఎవరైనా, అన్ని చోట్ల అలానే ఉంటది. అడుగుతారు ఆ మాట, ఒకసారి అడగండి ఈ సినిమా ఏమవుతుందో ఒకసారి రిజల్ట్ చెప్పమనండి. రిలీజ్ అయ్యాక వద్దని ముందే చెప్పాలండి కొంచెం. అదే ఇప్పుడే అడుగుతున్నాను సార్, మా సినిమా ఏంటో పరిస్థితి ఏంటో ఒకసారి వీడియో రిలీజ్ చేసి చెప్పరా. ఫిల్మీ ఫోకస్ సాక్షిగా రివ్యూలు వచ్చాక వద్దని ముందే చెప్పమని చెప్పండి. రివ్యూలు వచ్చాక ముందే చెప్పమని ఇప్పుడే చెప్పండి.